ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. దేవుని బిడ్డలకు అందరికి కూడా వందనాలు. సరే, రెండు చేతుల పైకెత్తి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించితివి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ రాజ్యాధిపతి, సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఈ సమయంలో ప్రభువా మీరు నాతో మాతో మాట్లాడమడుగుచున్నాను. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించితివి. ఈరోజు వాక్యం అంశం ఏంటంటే ఆత్మీయమైన సంతోషం. ఈ ఆత్మీయమైన సంతోషం దావీదుకు దేవుడు అనుగ్రహించినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, వారి ధాన్య ద్రాక్షారసముల కన్నా బాగా ధాన్య ద్రాక్షారసాలు విస్తరించినాయి అనుకోండి, దేవుడు మంచిగా వాళ్ళకు అనుగ్రహించారనుకోండి, వాటి కన్నా కూడా ఆయన ఏమంటున్నాడంటే ఆ సంతోషం కన్నా అధికమైన సంతోషం దేవుడు నా హృదయంలో పుట్టించాడు అంటున్నాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా. ఆ యొక్క సమయం ఎలాంటిది అన్నానంటే, దేవుని యొక్క ఆత్మ ఆనందం ఎవరిలో అయితే దేవుడు కలుగు చేస్తాడో, ఎవరిలో అయితే పరిశుద్ధాత్మతో నింపబడతారో, తాకబడే అనుభవం నేను చెప్పటం లేదు, ఎవరైతే నింపబడతారో వారిలో ఈ ఆత్మ ఆనందం ఉంటుందని చెప్పి మనం అందరం కూడా మరి అందరం ఆత్మ అనుభవాన్ని అనుభవించినటువంటి వారమే. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నింపబడుతూ ఉంటారో వారిలో ఖచ్చితంగా ధాన్య ద్రాక్షారసాలు కానీ ఇంకా ఇంకా వెలగలిగినవి కానీ ఏవైనా మన దగ్గర ఉన్నప్పుడు వచ్చే సంతోషము కన్నా కూడా ఎక్కువైనటువంటి ఆనందం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దాన్నే మరి అందరూ కూడా అనుభవించాలి. ఆ ఆత్మ ఆనందం ఎలాంటిదనంటే, ఒక్క మాటలో చెప్పాలంటే మనకేమున్నా కూడా వాటికన్నా కూడా శ్రేష్టమైంది అని చెప్పుకోవాలి. దేవుడు మనకి శారీరకంగా ఏమిచ్చినా కూడా వాటన్నిటికన్నా కూడా అధికమైనది ఏంటిది అని అంటే ఒక్క మాటలో ఆత్మ ఆనందం అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అది భోజనము పానం వల్ల కలిగేది కాదు. దేవుడిచ్చేటువంటి ఆత్మ ఆనందం భోజనము పానం వల్ల లేక ఇంకేదన్నా మనకు విలువైన వస్తువుల వలన కలిగేది కాదు. అది ఎలాంటిది అంటే నీతియు సమాధానం పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమైనది. దేవుడి నామానికి స్తోత్రం కలుగు. అందుకని ఆత్మ ఆనందం ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆత్మ ఆనందం ఎలాంటిది అని అంటే, మనం ఈ దినం ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం తీసుకోవడానికి మనమందరం కూడా ఇక్కడ కూడి ఉన్నాం. మరి ఇక్కడ కూడినప్పుడు దేవుడు చెప్పే మాట ఏంటంటే, ప్రభు అనేకులతో చెప్పేస్తున్నాడు ఆ మాట. ఏమన్నానంటే, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవ గలవాడు, వాడిని నేను అంచిత నాను లేపుతాను అని చెప్పి వారితో ఏమంటున్నారనంటే, యేసయ్య మరి నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వారి యందును ఏం చేస్తానన్నాడు, నిలిచి ఉంటాను అన్నాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా. ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మన యందు నిలిచి ఉన్నప్పుడు మనకొచ్చే ఆనందం ఎలాంటిదేనంటే అది చెప్పనసఖ్యమైనది అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఎలాంటి ఆనందం అది? చెప్పనసఖ్యమైనది. దేనితో వర్ణించలేం, దేనితో కూడా చెప్పలేం. అది అనుభవించిన వారికి మాత్రమే అర్థమైంది ఆత్మీయమైనటువంటి ఆనందం. ఈ సమయంలో మనం అందరం కూడా ఆ ఆత్మ ఆనందం కలిగి ఉన్నాము అని అంటే, లోకం మనల్ని ఏం చేయలేదు. లోకం నుండి ఏం చేస్తాడు యేసయ్య? ప్రత్యేకింపబడతాడు, వేరు చేస్తాడు దేవుడు. లోకంలో మనం జీవించిన లోకం మనలో లేకుండా దేవుడు ఏం చేస్తాడు? మన ఎదుటి అనేకమైనవి కలుగుతూ ఉంటాయి, వింతలు విడ్డూరాలు
శరీరాశలు, నేత్రాశలు, జీవపడంబాలు అనేకమైన మన దగ్గర ఉంటూ ఉంటాయి. అయినా కూడా వాటి జోలు వెళ్ళకోకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉంటాడంట, మనల్ని ప్రత్యేకపరుస్తూ ఉంటాడు. అవి నీకు అవసరం లేదని దేవుని ఆత్మ ద్వారా మనల్ని బలపరుస్తాడు. ఇంకా వీటిని కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు కాకుండా శరీర సంబంధమైన వాటిని ఇంకా మనం కోరుకుంటూ శరీర సంబంధమైన విషయాల్లో సంతోషపడతా ఉన్నామా, ఇంకా మనలో ఏం లేనట్టు, పరిశుద్ధాత్మ దేవుడు పరిపూర్ణంగా మనలో లేనట్టే. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయమైనటువంటి ఆనందం కావాలనే ఆశ అయితే ఉంటుంది. ఆశ ఉంటే ప్రభు రక్తం ద్వారా కడగబడు. ప్రభు నీ రక్తంతో నన్ను కడుగయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను ఆత్మలో బలపరచు, నన్ను ఆత్మలో నింపు అని చెప్పి దేవుడిని అడుగు. పశ్చాత్తాప మనసుతో దేవుడు ఏం చేస్తాడంటే మనం చేసిన పొరపాట్లు క్షమించి ఆయన రక్తంతో మనల్ని కడిగి ఏం చేస్తాడంట, మనల్ని ఆత్మ పూర్ణులుగా చేస్తాడట. దేవుడు నామానికి స్తోత్రం. అప్పుడు అది చెప్పనలవు కానీ ఆ సంతోషం అనుకుంటా. ఆ సంతోషాన్ని దావీదు ఎంతగానో చెబుతూ ఉన్నాడు. ఆ సంతోషం ఆయనలోకి వచ్చినప్పుడు ఆయన చెప్పే మాటలు ఏంటి అని అంటే, ఇక్కడ మనం చూస్తూ ఉంటాం, ఇంకా కూడా ఎంతకాలం ఇలా ఉంటారు అని చెప్పి, మరి నరులైనటువంటి వారిని, దేవుని ఎరగనటువంటి వారు కావచ్చు, దేవుని ఎరిగిన వారైనా కావచ్చు, వారు ఎలాగున్నారు అంటే ఈ ఆత్మ ఆనందం లేనటువంటి వారిగా ఉన్నారు. వారితోటి మాట్లాడుతూ ఉన్నాడు. 2-3 వచనాల్లో చూడండి. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా చూచెదరు, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. చాలా ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తా. ఆత్మానుసారమైన మనస్సు వీటన్నిటిని కూడా ఏం చేసిద్దంట, కొట్టివేసిద్దంట. వ్యర్థమైన వాటిని ప్రేమించుకోకుండా, లోకంలో కనబడుతున్న వాటన్నిటిని ప్రేమించుకోకుండా ఏం చేసిద్దంటే ఆత్మానుసారమైన మనస్సు వాటన్నిటిని కొట్టివేసిద్ది. అందుకనే మరి దావీదు చెబుతూ ఉన్నాడు, ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెదికెదరు. ఎందుకు ఎంతకాలం ఆ పని చేస్తారు? దేవుడు నా మహిమార్థమై దేవుడిని నమ్ముకున్నారు, దేవుడిని కలిగి ఉన్నారు, కానీ ఇంకా కూడా లోకాన్ని వదిలిపెట్టలేకోకుండా ఉన్నారు, ఆత్మ ఆనందం లేకోకుండా ఉన్నారు. ఎందుకు ఇలాగ ఉన్నారని చెప్పి దావీదు వాళ్ళందరినీ కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆ దినాల్లో దావీదు హెచ్చరిక చేస్తున్నాడు, ఈ దినాల్లో దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఇంకా చీకటి క్రియలు, ఇంకా కూడా లోకానుసారమైన మనస్సు, ఇంకా కూడా లోకం సగం ప్రభులో సగం జీవించటం, ఇవన్నీ కూడా వ్యర్థమైనవి అని చెప్పి మనం తెలుసుకోవాలి. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన వాటిని ఏం చేయాలో మనం ప్రేమించేవారిగా ఉండకూడదు, వాటిని కొట్టివేసేవారిగా ఉండాలి. అందుకని వ్యర్థమైన వాటిని ఎంతకాలం ప్రేమిస్తారు అంటున్నాడు. ఎంతకాలం అబద్ధమైన వాటిని, ఇంకా మనం అక్కడే ఉంటే యేసే రానే వస్తాడు. ఆయన బిడ్డలైనటువంటి వారిని, పరిశుద్ధులైనటువంటి వారిని, పరిశుద్ధులు అంటే ఎవరు? ప్రభు రక్తం ద్వారా కడగబడి ఆత్మ ఆనందంతో నింపుదలతో జీవించి ప్రభు ఆత్మ వారిని ఏం చేస్తూ ఉంటుందంటే ఎప్పుడు కూడా బలపరుస్తూ ఉంటుంది. ప్రభు వచ్చినప్పుడు ఆయన మనలో ఉన్నాడు కాబట్టి, మనము ఆయన ఏకమై ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వారు ఎత్తబడేటువంటి వారిగా ఉంటారు. అందుకని ఈ సమయంలో మనం అందరం కూడా ఆత్మ ఆనందం కావాలి. ఒకవేళ ఒకవేళ పొందుకొని పోగొట్టుకున్నామా, ప్రభువుని అడగండి, ప్రభు నీ రక్తంతో నన్ను కడుగు, నాకు ఆత్మ ఆనందం కావాలి. నేను ఇంకా కూడా శరీరమైన, నీకు అర్థమవుతూ ఉంటుంది ఆత్మ ఆనందంగా ఉన్నప్పుడు నీ పరిస్థితి ఎలాగుంటుంది, ఆ ఆనందం లేనప్పుడు నీ పరిస్థితి ఎట్లాగున్నది అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎక్కడైతే మనం పోగొట్టుకొని, ఏ విషయంలో అయితే దేవుడికి వ్యతిరేకంగా ఇంకా వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తూ ఇంకా వ్యర్థంగా బ్రతుకుతా ఉన్నామో, అక్కడ వాటిని మనం సరి చేసుకోవడానికి అక్కడ మన వల్ల కాదు. కానీ ప్రభు రక్తంతో అడగండి, ప్రభు నీ రక్తంతో నన్ను కడుగు, ఇదిగో ఈ పాపంలో నేను పడిపోయి ఉన్నాను, ఇదిగో వీటి వల్ల నేను చిక్కబడి ఉన్నాను, ఇంకా అబద్ధాలను వెతుకుతున్నాను, ఇంకా వ్యర్థమైన దాన్ని వెతుకుతున్నాను, వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నానయ్యా అని చెప్పి దేవుణ్ణి అడిగితే దేవుడు ఏం చేస్తాడంట, వాటన్నిటిని కొట్టివేసి ఆయన ఆత్మ ఆనందంతో నింపుతాడట. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా. అట్టి అభిషేకాన్ని విడుదల చేసేది ప్రభు ఒక్కడ మాత్రమే. ఆ అభిషేకం మనలోకి వచ్చినప్పుడు మనల్ని ఏం చేస్తాడట, బలమైనటువంటి శక్తి కలిగిన వారిగా దేవుడు చేస్తాడు. అందుకనే ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం తీసుకునేటప్పుడు వానిలో దేవుడు ఏం చేస్తాడంట, నివసిస్తాను అంటున్నాడు. ప్రభు రక్తం తీసుకునేటప్పుడు మనమందరం కూడా ప్రభు శరీరం తీసుకునేటప్పుడు యోచించుకొని ప్రభు రక్తం తీసుకోవాలి. ఊరికనే చాలా మంది బాప్తిసం తీసుకున్నాం కదా అని చెప్పి ప్రభు రక్తం శరీరాన్ని తీసుకుంటే ప్రభు వానిలో జీవించాడు. మనం పరీక్షించుకొని పరిశోధించుకొని మనం ఎప్పుడైతే ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటామో వారిలో ఖచ్చితంగా ఆయన నివసిస్తాడు, వారిని ఆనందింపజేస్తాడు, వారిని
వారిని శక్తిమంతులుగా చేస్తూ ఉంటాడు. అందుకని ఈ దినం మనం అందరం కూడా ప్రభు యొక్క శరీరం, ప్రభు రక్తం తీసుకునేటప్పుడు మనమందరం కూడా సమాధానకరమైన మనసుతోటి ఏం చేసేవారికి ఉండాలి? ప్రభు రక్తం తీసుకోవాలి. ఎందుకంటే అది భోజనము పానము కాదు, కానీ పౌలు గారు చెబుతూ ఉంటాడు, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మేందలి ఆనందమై ఉన్నది. ప్రభు ఆత్మ చేత నింపబట్టాం. ప్రభు మనలో జీవించడం అంటే అంత తేలికైన పని కాదు. అందుకని ఆ ఆనందాన్ని ఎప్పుడు కూడా కలిగి ఉండాలని మరి దేవుడు చెబుతూ ఉన్నాడు. మరి మనం చూసినట్టయితే పాత నిబంధనలో యెజ్రా గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనంలో వారు ఎంతగానో పస్కా ఏలయనగా ఇశ్రాయేలు దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరుచు యెహోవా అషూరు రాజు హృదయాన్ని వారి వైపుకు త్రిప్పి వారిని సంతోషింపజేశాను. వీరు ఎంతగానో ఆనందపడతా ఉన్నారు. ఎందుకు వీళ్ళు ఆనందపడుతున్నారంటే చెరలో నుండి దేవుడు వీళ్ళను విడిపించాడు. ఇశ్రాయేలు ప్రజల్ని చెరలో నుండి విడిపించినప్పుడు మరి వాళ్ళు అక్కడ అందరు కలిసి ఏం చేస్తున్నారంటే పస్కా పండుగను వారు ఆచరించారు. ఆ రోజుల్లో యేసు ప్రభు మన కొరకై పస్కా పశువుగా వధింపబడలేదు. ఇంకా అలాంటి దినాల్లో పస్కా పండుగ అంటే వారికి ఎంతో చాలా సంతోషం అన్నమాట. అయితే ఇప్పుడు ఈ దినాల్లో మనం గమనించాల్సింది, మన కొరకై యేసు ప్రభు ఏమై ఉన్నారు? పస్కా పశువుగా వధింపబడ్డారు. లోక కళ్యాణార్థమై మనందరి కోసం కూడా ప్రభు ఏమైపోయి ఉన్నారు? బలైపోయి ఉన్నారు. ఇప్పుడు ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మరి ఎవరైతే తాగుతారో వారిలో ఆయన నివసిస్తారు. ఆ దినాల్లో వారి సంతోషం, వారి ఆనందం ఏంటిదని అంటే పస్కా పండుగని ఆచరించడం వారికి ఎక్కడలేనటువంటి ఆనందం అయ్యింది. అయితే అప్పుడు ఏం జరిగింది అని అంటే వారందరూ ఎంతో సంతోషంగా 7 దినాలు పస్కా పండుగని వారు సంతోషంగా వారు ఏం చేస్తా ఉన్నారంటే మరి జరుపుకుంటూ ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడు వాళ్ళని ఎంతగానో బలపరిచి ఉన్నాడు. వారు ఎంతగానో సంతోషంగా ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. ఆ సంతోషం మనుషులు ఇచ్చేది కాదు. ఆ సంతోషం ఎలాంటిది అని అంటే ఎన్నో సంవత్సరాల క్రితం దేవుని యొక్క మందిరం ఏమైపోయింది? కాల్చబడింది. ఆ మందిరం మరలా బాగు చేసుకోవడానికి, మరలా కట్టుకోవడానికి దేవుడు కృప చూపాడు. అందుకని వాళ్ళకి ఎక్కడ లేనటువంటి ఆనందం దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. ఇన్ని సంవత్సరాలకు మమ్మల్ని దేవుడు తీసుకొచ్చాడు చెర నుండి. అంత మాత్రమే కాకోకుండా మరలా ఈ మందిరం కట్టుకోవటానికి దేవుడు ఏం చేస్తున్నాడు? కృప చూపాడు, మా చేతులను బలపరిచి ఉన్నాడు అని చెప్పి వారు ఎంతగానో సంతోషంతో ఉన్నారు. ఎందుకనంటే సహజంగా మనుషులకు ఎవరికైనా మన ఇంట్లో ఏదైనా కార్యం జరుగుతూ ఉంటే ఎవరికి వారికే సంతోషంగా ఉంటుంది. వాళ్ళ పనులు, వాళ్ళ అవసరతలు, వాళ్ళ విషయాల్లో ఎవరికి వాళ్ళకే మనకి సంతోషంగా ఉంటుంది. అయితే అది ఏ ఆనందం అంటే అది కొంతవరకు శరీర సంబంధమైన ఆనందం. అయితే ఇది అలాంటిది కాదు, దేవుని యొక్క మందిరపు పని విషయం. ఈ ఆనందం ఎలాగుందంటే వారికి అది చెప్పనలవు కాకోకుండా ఉంది. ఇన్ని సంవత్సరాలకి దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, మరలా మా చేతులను బలపరిచాడు, ఇది కట్టుకోవడానికి దేవుడు మాకు సామర్థ్యం ఇచ్చాడు అని చెప్పి వారందరూ కూడా ఎంతగానో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఆ దినం కోసమే అనేకులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. గొప్ప గొప్ప నాయకులైనటువంటి వాళ్ళు, గొప్ప గొప్ప పరిచర్య చేసినటువంటి సేవకులైనటువంటి వారు ఎందరో ఆ దినం కొరకే ప్రార్థన చేశారు. దేవుడు ఏం చేస్తున్నాడంట? అషూరు రాజును పట్టుకొని దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళ చేతులను బలపరిచాడు. ఇదిగో నేను ఈ విధంగా చేస్తానని చెప్పి దేవుడు ఏం చేశాడట? పలికించాడు. రాజుగారి చేత పలికించాడు. దేవుడే జ్ఞాపకం చేసుకొని ఆ మందిర పనులు చేయటానికి దేవుడు కృప చూపాడు. దానిని బట్టి యెజ్రా అలాగే అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎక్కడలేని సంతోషాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు. మరి ఈ సమయంలో దేవుని యొక్క పని చేసేటప్పుడు ఆ ఆనందం ఎలాగుంటుంది? ఎక్కడలేని ఆనందంగా ఉంటుంది దేవుడు పని చేసేటప్పుడు. ఎందుకు అని అంటే దేవుడు పని ఎవరు చేస్తారు? ఒకసారి చెప్పండి అమ్మ. దేవుడి పని అంటే మనకేదో ప్రతిభాలక్ష మనకి ఏదన్నా వస్తుందంటే చేసేవారు ఉంటారు. మనకేం అక్కడ రాదు, కానీ దేవుడు పని చేస్తుంటే మనకి ఎక్కడ లేని ఆనందంగా ఉంటుంది. ఎందుకు అని అంటే దేవుణ్ణి ప్రేమించేవారు ఏం చేస్తూ ఉంటారంట? దేవుడు పని చేయడానికి ఇష్టపడతా ఉంటారంట. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. నాకు దేవుడు పని చేస్తే ప్రతిఫలం మనుషులు కాదు నాకు ఇచ్చేది. ఎవరు నాకు ఇస్తారు? జీవము కలిగినటువంటి దేవుడు ఇస్తాడు అని. అయితే అంత ఆనందపడుతున్నారు వీరు. అయితే అపవాది ఏం చేస్తున్నాడంట? ఆ ఆనందాన్ని అంతా కొట్టివేయాలి. ఇదిగో ఈ రకంగా వీరు ఆత్మలో ఆనందపడటానికి వీళ్ళే
దేవుడు పని జరగటానికి వీల్లేదు అని చెప్పి అపవాది అనేక విధాలుగా అక్కడికి వచ్చి ఆటంకాలు పెట్టాడు. అయినా కూడా వాటిని లక్ష్య పెట్టక వారు ఎలా చేశారంట, పని మంచిగా జరిగించడానికి దేవుడు కృప చూపి ఉన్నాడు. ఎన్ని ఆటంకాలు రాకుండా ఉండవు, ఎవరికి కూడా ఆటంకాలు వస్తాయి దేవుడు పని చేసేటప్పుడు. కానీ ఆటంకాలన్నిటిని కూడా అధిగమించేటువంటి కృపను దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. ఈ సమయంలో మనం కూడా ఆత్మీయమైన ఆనందం ఉంటే ఎన్ని ఆటంకాలైనా కూడా ఏం చేయగలను, ఖచ్చితంగా ఎదిరించగలవు. ఆ కృప జ్ఞానం దేవుడే అనుగ్రహిస్తాడు. అయితే ఇంకొక విషయాన్ని మనం దేవుని వాక్యం నుండి తెలుసుకుందాం. ఏంటనంటే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలో ఆత్మీయ జీవితం ఆశీర్వాదం యొక్క సంతోషం ఎలాగుంటుంది అనేది మనం తెలుసుకుందాం. యాజకులు బాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణముతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. దేవుడు నామానికి స్తోత్రం కలుగును. ఒక ఆత్మీయురాలు యొక్క పరిస్థితి ఎలాగుంటుందంటే, వారి దేవుళ్ళలో మంచిగా ఆత్మీయంగా బలపరచబడుతూ ఉంటే వారి ఆత్మీయ జీవితం ఆశీర్వాదం ఎలాగుంటుందంట, ఇగో ఈ రీతికి ఈరోజు ఇప్పుడు మనం చదువుకున్నామే వచనం, అలాగున దేవుడు సంతోషాన్ని దేవుడు కలుగు చేస్తాడు. ఏమిస్తున్నాడంట వాళ్ళకి దేవుడు, పెండ్లి కుమార్తె ఆభరణాలు. అంటే ఇవి ఆత్మీయమైన ఆభరణాలు, శరీర సంబంధమైనవి కావు. ఆ ఆత్మీయమైనటువంటి ఆభరణాలు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. పెండ్లి కుమార్తె మరి ఎట్లా ఆభరణాలతో ధరించుకుంటుందో అలాగున దేవుడు వారికి దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం, ఆత్మీయమైనటువంటి ఆనందం ఎలాగుంటుందంటే, శారీరకమైనటువంటిది కాదు అది ఆభరణాలు, ఆత్మ సంబంధమైనటువంటి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ ఆభరణాలతోటి దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంట, అలంకరిస్తాడు. ఇంకా కూడా ఏమంటున్నాడంటే, ఆయన రక్షణ వస్త్రాన్ని ధరింపజేస్తున్నాడు. అలాగే నీతి అనేటువంటి పైబట్టను దేవుడు వాళ్ళకి ధరింపజేస్తున్నాడు. దానిని బట్టి వారి ఆనందం ఎలాగుందంట, అది చెప్పటానికి వీలు కాదనమాట. దేవుడు మాకు ఇచ్చిన రక్షణను బట్టి దేవుడికి స్తోత్రం అని చెప్పి, మరి దేవుడు రక్షణ ఇచ్చినటువంటి అనుభవం ఇలాగుంటుందని, ఇంత సంతోషంగా ఉంటుందని, ఆత్మ అనుభవం అంత సంతోషంగా ఉంటుందని మనం అందరం కూడా గ్రహించాలి. పెండ్లి కుమారుడు నీ కొరకై ఆయన వచ్చే సమయంలో పెండ్లి కుమార్తెగా సంఘం ఎలాగుంటుందంట, ఆయన కోసమై మరి సిద్ధపాటు కలిగినటువంటి సంఘంగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. పెళ్లి కుమార్తె అంటే ఇక్కడ ఒక్కరి విషయంలో ఇక్కడ చెప్పలే, సంఘం అంతరికి దేవుడు చెబుతున్నాడు. ఏమన్నానంటే, పెళ్లి కుమార్తె ఎలాంటిదంట, ఆభరణాలు ధరించుకొని ప్రభు కోసమై ఆయన ఎప్పుడు వస్తాడా అని చెప్పి, మరి ఆత్మీయంగా ప్రతి ఒక్కరు సిద్ధపాటు కలిగినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇలాగే ఉంటుంది. ఎలా ఉంటారంట, వారు ఆత్మీయమైనటువంటి ఆభరణాలు ధరించుకొని ఉంటారు. ఆత్మీయమైనటువంటి ఆభరణాలు లేకపోతే ఒక దినాన ప్రభు ప్రకటన గ్రంథంలో మనకు చెబుతూ ఉంటాడు, వారు ఎలాగున్నారు అని అంటే, ఉమ్మి వేసేటువంటి స్థితిలో ఉన్నారు, నులివెచ్చని స్థితి. దేవుని ఆత్మను పోగొట్టుకొని, మారు మనసును పోగొట్టుకొని, ప్రభు ఇచ్చినటువంటి ఆత్మీయమైన అలంకరణ పోగొట్టుకొని వారు ఉన్నటువంటి స్థితి ఎలాగుందనంటే, వారు నులివెచ్చని స్థితిలో ఉన్నారు. అందుకని ఆ నులివెచ్చని స్థితిలో ఉంటే ప్రభుకి ఇష్టం ఉండదు. దేవుడు ఆ వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా కడగబడి వారు ఎప్పుడు కూడా ఎలాగ ఉండాలి అని అంటే, ఆ ఆత్మీయమైన ఆభరణాలు ధరించుకొని, మరి దేవుడి దగ్గర రక్షణ వస్త్రము అని అంటే ప్రభు మన అందరికి అనుగ్రహించేది ఒక తెల్లని వస్త్రము అని చెప్పి మనందరం తెలుసుకోవాలి. ప్రభు మనకి రక్షణ కలుగు చేసినాక మొట్టమొదటిగా దేవుడు మనకి ఇచ్చేటువంటి వస్త్రం, ప్రతి ఒక్కరికి కూడా ఏమిస్తాడు ఆయన, తెల్లని వస్త్రం. పురుషుడికి కానీ స్త్రీకి కానీ ఎవరికైనా సరే రక్షణ వస్త్రం అంటే తెల్లని వస్త్రాన్ని ప్రభు మనకి ధరింపజేస్తాడు. ఆ తెల్లని వస్త్రాన్ని ప్రభు మనకు అనుగ్రహించినాక ఇంకా నీ యొక్క ఆత్మీయమైన విషయంలో నీ ఆసక్తిని బట్టి ఇంకా ఏం చేస్తాడు, అనేకమైన వస్త్రాలు కూడా దేవుడు ధరింపజేస్తాడు. మరి ఏ వస్త్రం ఇచ్చినా కూడా పైన అంట దేవుడు ఏమిస్తున్నాడట, నీతి అనేటువంటి, ఇక్కడ మనం పై వస్త్రాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఏంటిది అది, నీతి అనేటువంటి పై వస్త్రాలు. ఇవన్నీ కూడా ఆత్మీయునికి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం, ఆనందం అని చెప్పి మనం అందరం తెలుసుకోవాలి. ఈ ఆనందం ఎలాంటి ఉన్నది అని అంటే, ఇక్కడ వచనంలో మనం చదివాం 10వ వచనంలో లాస్ట్లో,
బాగా యెహోవాను బట్టి, ఎవరిని బట్టి అంటే ఆ ఆనందం దేవునిని బట్టి మాత్రమే ఆ ఆనందం, మనుషులను బట్టి కాదు ఆ ఆనందం. శరీర సంబంధమైంది మనుషులను బట్టి వచ్చేది. దేవుని బట్టి వచ్చే ఆనందం ఎలాంటిదంట? ఆత్మ సంబంధమైనది అని చెప్పి మనం తెలుసుకోవాలి. యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆత్మ నీలో నివసిస్తూ ఉన్నప్పుడు ఆ ఆత్మను బట్టి నువ్వేం చేయగలవు? ఉల్లసించగలవు, సంతోషంగా ఉండగలవు. అది ఎలాగుంటుందంటే 100 మందిలో నిన్ను నిలబెట్టినా కూడా, ఆత్మపూర్ణులైనటువంటి వారిని 100 మందిలో నిలబెట్టి ఇదిగో ఈ పని చెయ్యాలని ఏదన్నా ఈ లోక సంబంధమైనది చేయించమని అడిగినా కూడా నువ్వేం చెప్పగలవు తెలుసా? ధైర్యంగా ఒకటే మాట చెబుతావు, ఇది నాకు అవసరం లేదు, నా ప్రభువుకి ఇది అవసరం లేదు కాబట్టి నాకు కూడా అవసరం లేదని ఖచ్చితంగా చెప్పగలవు. అయితే ఇంకా లోకాన్ని ప్రేమిస్తున్నావా? ఆత్మ ఆనందం లేకోకుండా లోకాన్ని ప్రేమిస్తా ఉన్నావా? ఖచ్చితంగా ఏం చేయగలం మనం? అది కూడా కావాలని కోరుకుంటా ఉంటాం. అందుకని ఈ సమయం దేవుడు మనతో చెబుతున్నాడు, నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తె అయి ఉన్నావు, పరిశుద్ధాత్మ కలిగినటువంటి బిడ్డవై ఉన్నావు. అయితే దేవుని ఆత్మ తాకబడటం కాదు, దేవుని ఆత్మ ఎలాగుండాలి? నింపబడేటువంటి అనుభవానికి రావాలి. నువ్వు నింపబడ్డావా? ఖచ్చితంగా నువ్వేమవుతావో తెలుసా? ఆత్మ బలము కలిగినటువంటి వారిగా జీవిస్తారు. ఆత్మ బలము పొందినటువంటి యేసు ప్రభు అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. అందుకే ఆయన ఏం చెప్పాడో తెలుసా? నా యందు విశ్వాసం ఉంచేవారు నాకన్నా కూడా గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్పి ఉన్నారు. యేసు ప్రభు ఆత్మ చేత నింపబడి అరణ్యానికి వెళ్ళిపోయి ఉన్నాడు. సాతాను ఏం చేస్తున్నాడంటే ఆయన్ని శోధించి ఉన్నాడు. సాతాను శోధనకి ఆయన ఏమై ఉన్నాడు? లోబడిపోయాడా? ఆత్మతో నింపబడ్డావా నువ్వు? ఖచ్చితంగా అపవాది కలుగు చేసినటువంటి శోధన నువ్వేం చేయగలవు? జయించగలవు. ప్రతి ఒక్కరికి శోధన ఉంటుంది, కానీ ఆ శోధనలో నువ్వు ఎలాగుంటావు అని అంటే జయించే వ్యక్తిగా ఉంటావు. అందుకని అక్కడ జరిగిన విషయం ఏంటంటే ప్రభు ఆత్మచేత నింపబడి మరి సాతాను యొక్క శోధనతో ఆయన అరణ్యానికి వెళ్ళవలసి వచ్చింది. ఆయన అక్కడ మరి ఉపవాస దినాలు ప్రకటించుకొని 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. సాతాను శోధనని జయించాడు. ఆ తర్వాత ఆయన ఏమైనట్టుగా మనం చూస్తున్నాం? ఆత్మ బలముతో వెళ్ళాడు అని మనం చూస్తున్నాం. ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి ఏం పొందుకుంటారు? బలహీనులు కారు వారు ఎలాగుంటారంట? ఆత్మ బలము కలిగిన వారిగా ఉంటారు. ఆత్మతో తాకబడిన వారు ఎలాగుంటారని అంటే దేవుడి సన్నిధి ఉన్నప్పుడు మాత్రమే వారు కొంచెం శక్తితోటి బలంతో ఉంటారు, కొంచెం వరకే. ఆ తర్వాత వారు ఏం చేయలేరు? లోకం చూపిస్తూ ఉంటే లోకానికి లోబడతారు. ఎందుకంటే మనం ఉన్నది ఎక్కడ? లోకంలోనే. కాబట్టి లోకం చూపించినప్పుడు సాతాను లోకానికి లోబడతారు. ఆత్మతో నింపబడినటువంటి యేసయ్య సాతాను లోకం చూపిస్తుంటే లోకానికి లోబడల. ఆయన ఏం చెప్పాడు? వాక్యం ద్వారా సమాధానం చెప్పాడు. ఈ రాళ్లను రొట్టెలయ్యేటట్టుగా చెయ్యనంటే నాకు లేదా అధికారం అని చెప్పి రాళ్లను రొట్టెలయ్యేటట్టుగా ఆయన చేయలేదు. ఆయన చెప్పిన మాట ఏందో తెలుసా? మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుడు నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును అన్నాడు. ఆత్మ నింపుదల ఉంటే నీలో నుండి నాలో నుండి ఏమొస్తాయో తెలుసా? దైవికమైన మాటలు వస్తాయి. అపవాదిని ఎదిరించే మాటలు మనలో నుండి వస్తాయి. అప్పుడు దేవుడు ఎంతగానో నిన్ను బట్టి నా కుమారుడు నా కుమార్తె ఇంతగా మంచిగా ఉన్నారు అని ఆయన కూడా నిన్ను బట్టి సంతోషపడతా ఉంటాడు. అందుకని మన ఆత్మీయ జీవితం ఎట్లాగుందనేది ప్రతి ఒక్కరం పరిశోధన చేసుకుందాం. నింపుదల ఉన్నవారికి నింపుదల లేని వారికి తేడా మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకని ఈ సమయంలో ఒకవేళ నింపుదలను పోగొట్టుకొని ఉంటే ప్రభువుని అడుగు, ప్రభువా నేను నీ సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే ఇట్లా ఉండాలి అట్లా ఉండాలనుకుంటున్నాను, కానీ నాలో నింపుదల లేదు ప్రభువా. నాకు ఇదిగో మలినం ఈ విధంగా నన్ను వెంటాడుతుంది, అపవిత్రత నన్ను ఈ విధంగా వెంటాడుతుంది, నాకు సహాయం చేయని చెప్పి దేవుణ్ణి అడుగు. ఎందుకంటే ఆత్మీయునికి ప్రతి ఒక్కరికి కూడా ఏం కావాలి? ఆత్మీయమైన సంతోషం కావాలి. ఆత్మీయమైన సంతోషం లేకపోతే ఈ లోకాన్ని మనం జయించలేం. ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఏంటిది అని అంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఇదంతా కూడా ఏం చేసిందో తెలుసా? మనల్ని మోసపరచాలని, లోకం మలినం అంతా అంటించాలని చెప్పి అపవాది చూసేది. దాని అంతటికి కూడా మనం
పారిపోయే వారిగా ఉండాలి అని అంటే లోకమంతటిని విడిచి పారిపోవాలి అని అంటే ఆత్మ నింపుదల దేవుని బిడ్డలకు కావాలి. అందుకని దావీదు ఏమంటున్నాడు అని అంటే దేవుణ్ణి అడుగుతున్నా, ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమనంటే వారు ధాన్య ద్రాక్షారసములు విస్తరించినప్పుడు నాటి సంతోషం కన్నా కూడా అధికమైన సంతోషం నా హృదయంలో నువ్వు పుట్టించితివి అంటున్నాడు. దేవుడు పుట్టించాడు ఆ ఆనందాన్ని. లేకపోతే రాజు అయినందుకు సంతోషం కాదు, లేక ఇంకా ఆయన ఐశ్వర్యవంతుడైనందుకు సంతోషం కాదు, దేవుడు పుట్టించినటువంటి ఆ ఆత్మీయమైన ఆనందం. ఒక దినాన పాపం చేసినప్పుడు ఆ ఆనందాన్ని పోగొట్టుకుంటే ఎంతో బాధతో యేసే దగ్గర ఏడ్చాడు. ఎంత బాధతో ఏడ్చాడంటే మరలా తిరిగి నాకేం కావాలి? పరిశుద్ధాత్మ, సమ్మతి కలిగిన మనస్సు నాకు కావాలి, పరిశుద్ధాత్మ ఆనందం నాకు కావాలి, దాన్ని దూరం చేయొద్దు ప్రభువా అని చెప్పి ఎంతగానో యేసే దగ్గర ఏడవగానే యేసే మరలా అనుగ్రహించాడు. ఆనందాన్ని పోగొట్టుకుంటే మనుషుల పరిస్థితి ఎలాగుంటుంది అని అంటే మనం జీవిస్తున్నా కూడా చచ్చిన వారిగానే ఉంటాం. అందుకని ఆత్మ నింపుదల కొరకు, ఆత్మీయ ఆనందం కొరకు మనం అందరం కూడా ప్రభు దగ్గర వేడుకుంటూ ముందుకు సాగిపోదాం. దేవుడి ఈ మాటలు దీవించును గాక. దేవుని స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా మీ నామ మహిమార్థమై నువ్వు మమ్మల్ని బలపరచమడుగుతున్నాను. శక్తిమంతులుగా నువ్వు జ్ఞాపకం చేసుకోమడుగుతున్నా అయ్యా. ఈ సమయంలో మీరు చెప్పిన మాటలను బట్టి నీకు వందనాలు. మా అందరి హృదయాల్లో కూడా నీ మాటలు నివసించును గాక. మేమందరం కూడా ఆత్మీయమైన నింపుదల కలిగిన వారిగా ఉందము గాక. పరిశుద్ధాత్మ నింపుదల మా అందరికీ అనుగ్రహించబడను గాక. ఏ బిడ్డలైతే ప్రభువా అయ్యా నీ నామంలో నా తండ్రి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ పొంది ఇంకా కూడా బలహీనమైన స్థితిలో ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ప్రతి ఒక్కరిని మీరు బలపరచమడుగుతున్నాను. నిశ్చయంగా ప్రభా లోక సంబంధమైన వాటిని దూరపరచమడుగుతున్నాను. ఆత్మ నింపుదల కలిగి నిన్ను గణపరిచేవారిగా చేయమని అడుగుతున్నాను. ఆటంకాల అడ్డుని యేసు నామములో బంధించమడుగుతున్నాను. ఈ సమయంలో ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి మీ ఘనమైనటువంటి నామం మహింపరచబడినట్లుగా సహాయం చేయమడుగుతున్నాను. అలాగే ప్రభా ఎందరినైతే ప్రభా అపవాది నులివెచ్చని స్థితి కలుగు చేస్తూ ఉన్నాడు, ఆ నులివెచ్చని స్థితిలో నుండి బయటకు వచ్చుదురుగాక. బలమైనటువంటి ఆత్మ ఆనందంతో నింపబడుదురుగాక. ప్రతి ఒక్కరిలో నీ కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.